హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు కాంపిటేటివ్ టాక్స్. మనం ఎస్ఎస్సి జీడీ జీఎస్ క్వశ్చన్లు చేసుకోవడంలో ఇది 5th వీడియో అండి. సో ఎవరైనా అంతకుముందు వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. సో ఇది ఓన్లీ ఎస్ఎస్ జీడీ కోసమే కాకుండా అన్ని ఎగ్జామ్స్కి యూస్ఫుల్గా ఉంటుంది అండి. సో ఇంకా మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఏంటి అంటే మనకి ఇక్కడ బియాస్ నది యొక్క ప్రాచీన నేమ్ అడిగారండి. సో మనకి దీని ఇంకెలా వచ్చాయంటే బియాస్ నది ఉంది కదా, సో దీన్ని ఋగ్వేద కాలంలో ఏమని పిలిచేవాళ్ళు, ఆర్యులు ఏమని పిలిచేవారు అడగొచ్చు అనమాట. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి సి అండి. బియాస్ని ప్రాచీనామం వచ్చేసి విపస్సు అనమాట. సో అట్లనే మీరు చూసుకోవాలండి, ఋగ్వేద కాలంలో వాళ్ళ యొక్క అంటే వ్యవసాయమా లేకపోతే పశుపోషణ లేకపోతే వాళ్ళు వాడిన కాయిన్స్ ఉంటాయి కదా, నిష్క అనే కాయిన్ ఉంటుంది. సో అవి అలా చూసుకోవాలండి. సో గోపది అంటే ఏంటి, గోవిష్టి అంటే ఏంటి, యుద్ధాలను ఏమని పిలిచేవారు అవి చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి. సో అట్లా మీరు చూడాల్సింది ఏదంటే ఉపనిషత్తులు, వేదాలు ఉంటాయి కదండి. సో ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి, 108 అట్లా ఉంటాయి కదా. సో ఉపాంగాలు 6 అట్లా ఉంటాయి కదా, షడ్దర్శనాలు ఉంటాయి కదా, అవి నేర్చుకోవాలి అనమాట. సో మనకి మెయిన్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్యం, కల్పకం అట్లా ఉంటాయి కదా. సో వీటిని ఎవరు రాశారో అలా అడుగుతారండి. పాణిని రాశారా, పతంజలి ఎవరు రాశారు అట్లా అడుగుతారు అనమాట, చూసుకోవాలి అనమాట. సో మనం రివర్స్ కోసం మరికొన్ని చూద్దాం. మనకి ఆ కాలంలో సత్రుతి అంటే సట్లెజ్ రివర్ అండి. సో విపాస్ అంటే బియాస్ మనం చూసాం కదా. సో పారుష్ణి అండి, పారుష్ణి అంటే రావి రివర్. చాలా ఎగ్జామ్స్లో అడిగారు రావి రివర్ ప్రాచీన నామం ఏంటి అని చెప్పేసి. పారుష్ణి అండి. సో చీనాబ్ యొక్క నామం వచ్చేసి ఆషికిని అనమాట. సో జీలం నవిని వితస్తు అంటారన్నమాట, హైపండస్ అంటారు. సో మనకి అలెగ్జాండర్ జీలం నదిని దాటుకొని వస్తూ అంటారు కదా. సో అదే అనమాట ఇది. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపాలి ఒపెరాజిత ఏ నాట్యానికి సంబంధించిన వ్యక్తి అని అడిగారండి. సో ఎస్ఎస్సి ఎగ్జామ్లో రీసెంట్గా ఈ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారండి. ఒక పర్సన్ ఇచ్చేసి వాళ్ళ యొక్క 2 డాన్సెస్ అడుగుతున్నారు అనమాట. ఎవరైనా ఒకరు గుర్తుంచుకుంటారు కానీ రెండింటిని కొద్దిగా ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఇది చూసుకోవాలన్నమాట. సో ఇది మనకి ఆన్సర్ వచ్చేసి ఒడిస్సీ అండ్ భరతనాట్యం అండి. సో ఈవిడ మనకి ఒరిస్సా స్టేట్కి సంబంధించిన పర్సన్ అనమాట. సో ఈవిడికి ఏ అవార్డ్స్ రాలేదు కానీ కొద్దిగా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. సో అట్లనే మీరు 2020, 21, 22, 23లో పద్మశ్రీ అవార్డ్స్ ఇస్తారు అండి. అందులో ఎవరైతే డాన్సర్స్తో వచ్చి ఉంటారో, అంటే భరతనాట్యంకి సంబంధించిన డాన్సర్స్ కానీ, ఒడిస్సాకి కానీ కూచిపూడి ఉంటుంది కదా, ఆ డాన్సర్స్ని ఒక లిస్ట్ తయారు చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మనం మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. అడగడానికి ఛాన్సెస్ ఉన్న ఏంటంటే మృణాలిని సారాభాయ్ అండి. సో ఈవిడ మనకి 2 డాన్సెస్లో ఫేమస్ అనమాట. ఒకటి భరతనాట్యం, ఇంకోటి కథకళి. నెక్స్ట్ వచ్చి సోనాల్ మాన్సింగ్ అండి. సో ఈవిడ మనకి 2 నాట్యంలో ఫేమస్ అనమాట, భరతనాట్యం ప్లస్ ఒడిస్సా. సో నెక్స్ట్ యామిని కృష్ణమూర్తి అండి. సో ఈవిడ కూడా చాలా ఫేమస్ పర్సన్ అనమాట. ఈవిడ భరతనాట్యం ప్లస్ కూచిపూడి అనమాట. సో ఇలా 2 ఆప్షన్స్ ఇస్తారు, గుర్తుంచుకోవాలి అనమాట. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఫోకస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ హొగేనక్కల్ జలపాతం వాటర్ ఫాల్స్ ఏ నది పైన ఉంది అని అడిగారు అండి. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి బి అనమాట. ఇది మనకి కావేరీ రివర్ పైన ఉన్నదండి. సో మనకి హొగేనక్కల్ జలపాతం అనేది ఇంకెలా అడగొచ్చు అంటే ఏ రాష్ట్రంలో ఉంది అని అడగొచ్చు అనమాట. మనకి స్టేట్ వచ్చేసి తమిళనాడు అండి. సో ఇది గుర్తుంచుకోవాలి అనమాట. సో అట్లనే మీరు ఏం చేయాలంటే ఈ కావేరీ రివర్ ఉంది కదండి, కింద కామెంట్స్ తెలపండి. ఈ కావేరీ రివర్ అనేది ఎక్కువ ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది, దీనిపైన ఉన్న డ్యామ్స్ కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మనము మరికొన్ని ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ చూద్దాం. మనకి ఎగ్జామ్స్లో అడిగే రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చేసి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అండి. ఇది ఏ స్టేట్లో ఉంది అని అడుగుతారు. ఇది గోవాలో ఉంది. రివర్ వచ్చేసి మాండోవి రివర్ అనమాట. సో లేకపోతే మాండోవి రివర్ ఏ స్టేట్లో ఉందంటే గోదావరి అనమాట. ఇలా క్వశ్చన్ అడగచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి జోగు వాటర్ ఫాల్స్. సో మనకి ఇది కర్ణాటక స్టేట్లో ఉంది. రివర్ వచ్చేసి సారావతి రివర్ పైన ఉంది. చాలాసార్లు ఎగ్జామ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడిగారు అనమాట. సో దాంతో వచ్చేసి కుంచికల్ వాటర్ ఫాల్స్ అండి. ఇది వచ్చేసి వారాహి రివర్ పైన ఉంది. సో స్టేట్ వచ్చేసి కర్ణాటక. సో ఇది వచ్చేసి జోహా వాటర్ ఫాల్స్ అండి. దీన్నే గౌతమ నందాని వాటర్ ఫాల్స్ కూడా పిలుస్తారు అనమాట. సో ఇది రివర్ వచ్చేసి మనకి రారు రివర్ అండి. సో ఇది జార్ఖండ్లో ఉంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. దాని తర్వాత దురందర్ ఫాల్స్ అండి. సో ఇది మనకి నర్మదా రివర్ పైన ఉంది అనమాట, మధ్యప్రదేశ్లో ఉంది. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో అట్లనే మన భారతదేశంలో హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే 31 అక్టోబర్ 2019 కన్నా ముందు అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది అడిగారండి. సో ఇక్కడ మనకి డేట్ కూడా మెన్షన్ చేశారు అనమాట. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారండి, మీరు పక్కా చూసుకోనమాట. పెద్ద దేశం ఏది, చిన్న దేశం ఏది, అట్లనే ఏ దేశంలో హయ్యెస్ట్ పర్వతము, హయ్యెస్ట్ నది ఉంటుంది చూసుకోవాలన్నమాట. సో అట్లనే మన చుట్టుపక్కల ఉన్న శ్రీలంక, చైనా, బంగ్లాదేశ్, మయన్మార్ ఉంటుంది కదా, భూటాన్ ఉంటుంది కదా,
వీటిల్లో ఉండే రివర్స్, హైయెస్ట్ పర్వతాలు మీకు అన్నీ ఒక అవగాహన ఉండాలి. సో అలా కూడా క్వశ్చన్ అడుగుతారనమాట. మన స్టేట్లలో ఉండి కూడా అడుగుతారండి. లైక్ ఎట్లా అంటే మణిపూర్లో హైయెస్ట్ శిఖరం ఏది అలా అడుగుతారనమాట. సో రాజస్థాన్లో హైయెస్ట్ శిఖరం ఏది, తెలంగాణలో హైయెస్ట్ శిఖరం ఏది అలా కూడా అడుగుతారు. సో మనకి ఈ డేట్ కన్నా ముందు పెద్ద కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి విస్తీర్ణ పరంగా సి అండమాన్ నికోబార్ అండి. కానీ 31 అక్టోబర్ 2019 ఏమవుతుందండి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ని లడక్ అండ్ జమ్మూ కాశ్మీర్గా విభజిస్తారనమాట. సో అప్పటి నుంచి అతిపెద్ద కేంద్రపాలితం ఏది అంటే లడక్ అండి. ఎప్పుడు 31 అక్టోబర్ 2019 తర్వాత పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది? సో లడక్ అనమాట. సో మరి కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. సో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండి. దీన్ని గుర్తుంచుకోవడానికి ఎలా అంటే రాజమౌళి సినిమాలో రాజ్యం మధ్యలో మహావిగ్రహం ఉంటుంది, అలా గుర్తుంచుకోమాట. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహావిగ్రహం మహారాష్ట్ర. సో నెక్స్ట్ వచ్చేసి యూనియన్ టెరిటరీ అండి. సో అంటే 2019 కన్నా ముందు అనమాట. సో 2019 కన్నా ముందు పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏదని విస్తీర్ణపరంగా అండమాన్ నికోబార్, సెకండ్ ప్లేస్ ఢిల్లీ అనమాట. సో దీన్ని ఎలా గుర్తుంచుకుంటారండి? అండ పెద్దగా ఉంటుంది, గుడ్డు అంటే ఆ అంటే అండమాన్ నికోబార్, డి అంటే ఢిల్లీ. సో నెక్స్ట్ చిన్న రాష్ట్రాలు వచ్చేసి గోవా, సిక్కిం, త్రిపుర అండి. దీన్ని ఎలా గుర్తుంచుకుంటే జిఎస్టీ అనమాట. గోవా, సిక్కిం, త్రిపుర ఇలా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చిన్న కేంద్రపాలిత ప్రాంతాలు లక్షద్వీప్, చండీగఢ్, పుడుచ్చేరి అండి. సో దీన్ని ఎలా గుర్తుంచుకుంటే లంచం, సో పురుగులు అంటే లంచం తీసుకుంటే పురుగులు పడి పోతారు అంటారు కదా, సో అట్లా గుర్తుంచుకోండి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవి మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఈ ప్రొడక్షన్లో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అడిగారండి. సో మనకి ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే 2019 ప్రకారం అడగవచ్చు, లేకపోతే 2021 ప్రకారం అడగవచ్చు అనమాట. సో ఇది 2021 ప్రకారం ఉన్న డేటా అండి. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి టీ ప్రొడక్షన్లో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి డి వెస్ట్ బెంగాల్ అనమాట. సో మనకి ఆన్సర్ వచ్చేసి డి వెస్ట్ బెంగాల్. సో అట్లా మీరు చూసుకోవాలండి. ఇంకా ఎగ్జామ్ టైట్ చేయాలి అనుకుంటే 2019లో మనకి ఐరన్ ప్రొడక్షను ఏ దేశంతో ఎక్కువ భారతదేశం జరుపుకుంది దిగుమతులు, ఎగుమతులు అలా అడగవచ్చు అనమాట. సో లేకపోతే ఏ పోర్టుతో సిల్క్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అయ్యింది అంటే ఎక్స్పోర్ట్స్ అయ్యింది అని అలా కూడా అడగవచ్చు అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోండి. సో మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మనకి ప్రపంచంలో టీ ప్రొడక్షన్లో లార్జెస్ట్ కంట్రీస్ వచ్చేసి ఫస్ట్ చైనా అండి. సో సెకండ్ వచ్చేసి మన ఇండియా అనమాట. సో ఇండియాలో వచ్చేసి మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అస్సాం అండి, సెకండ్ వెస్ట్ బెంగాల్, థర్డ్ వచ్చేసి తమిళనాడు అనమాట. సో కాఫీ ప్రొడక్షన్లో వచ్చేసి మనకి తెలుసు కానీ కర్ణాటక నెంబర్ 1లో ఉంటుంది. దాని సెకండ్ ప్లేస్ వచ్చేసి కేరళ, థర్డ్ ప్లేస్ వచ్చేసి తమిళనాడు అనమాట. సో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి టీ సిటీ ఆఫ్ వరల్డ్ అని ఏ ప్లేస్ని అంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అట్లనే కాఫీ ప్రొడక్షన్లో టాప్ 3 ఉన్న కంట్రీస్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పాలిటిక్స్ అడిగారండి. సో రాజ్యాంగం ఏ వయసు వారికి విద్యా అవకాశాలు కలిగించడం అనేది తల్లిదండ్రుల ప్రాథమిక విధి కానీ, లేకపోతే ప్రభుత్వం యొక్క బాధ్యత కానీ, లేకపోతే పౌరుల యొక్క హక్కు అంటే రైట్ అని కూడా అడగచ్చు అనమాట. సో మనకి దీని ఆన్సర్ ఏంటంటే ఏ వయసు వారికి ప్రాథమిక హక్కు అంటే విద్య అనేది 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి ఇది మనకి ప్రాథమిక హక్కు, అట్లా తల్లిదండ్రుల యొక్క ప్రాథమిక విధి అనమాట. సో మనకి చూసుకుంటే ఈ విద్య అనేది ఎక్కడెక్కడ వస్తుందంటే ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది, అట్లనే ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది, అండ్ అట్లనే ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంటుంది తల్లిదండ్రుల కోసం. సో మనకి స్టార్టింగ్లో రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఏముండేది అంటే ఆర్టికల్ 45 ఉంటుంది కదండి. సో మనకి ఏం చెప్తుందండి? ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని చెప్తుంది అనమాట. సో ఈ ఆర్టికల్ 45 అనేది మనకి ఎక్కడ ఉంది? ఆదేశిక సూత్రాల్లో ఉంది. ఆదేశిక సూత్రాలు అంటే ఏంటండి? రాజ్యానికి ఇది ఒక గైడ్లైన్స్ లాంటిది. అంటే దీనికి న్యాయ సంరక్షణ ఉండదు, ప్రభుత్వాలు వీటిని చేయొచ్చు చేయకపోవచ్చు. సో దీన్ని అంతగా ఇంప్లిమెంట్ చేయలేదు అనమాట. సో 45 అప్పుడు స్టార్టింగ్లో ఏముండేది అంటే 14 సంవత్సరాల వయసు వారి అందరికీ ఉండేది. సో దీన్ని ఏం చేశారంటే మనకి ఉన్నికృష్ణన్ వైజాగ్ అని చెప్పేసి ఒక కేసు ఉంటుందండి. ఉన్నికృష్ణన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు ఉంటుంది. ఆ కేసులో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వల్ల మనకి 2002లో 86వ రాజ్యాంగ సవరణ చేస్తారు అనమాట. సో ఈ 86వ రాజ్యాంగ సవరణ మనకి ఏం చెప్తుందండి? రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్తుంది అనమాట. అంటే ఎడ్యుకేషన్ అనేది మన హక్కు. అంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఈ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి రాజ్యాంగంలో 21A కలుపుతారండి. అంటే విద్యా హక్కు అనేది మనకి జీవించే హక్కులో భాగంగా కలిగి ఉంటుంది అనమాట. ఈ విద్యా హక్కు ఏం చెప్తుందంటే మనకి 21A 6 నుంచి 14 సంవత్సరాల వరకు అందరికీ విద్య ప్రొవైడ్ చేయడం అనేది గవర్నమెంట్ యొక్క బాధ్యత, పౌరుల యొక్క హక్కు అని చెప్తుంది అనమాట. సో అట్లనే మనకి స్టార్టింగ్లో 45 ఆర్టికల్ ఏం చెప్పేదండి?
14 సంవత్సరాల వరకు అందరికీ ఉండేది కదా! సో, దీన్ని చేంజ్ చేసేసి ఏం చేశారంటే 0 నుంచి 6 సంవత్సరాల వరకు ప్రైమరీ విద్య ఇవ్వడం అనేది గవర్నమెంట్ యొక్క ఆదేశ సూత్రాల్లో చేశారనమాట. సో, అట్లనే మనకి ప్రాథమిక విధులు ఉంటాయి కదా! స్టార్టింగ్ మనకి 10 ఉండేటివి ఫండమెంటల్ డ్యూటీస్. వాటిని మనకి 11 చేస్తారనమాట. 2002 డిసెంబర్ నుంచి మనకి ఏం చేస్తారంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి విద్యను కలిగించడం అనేది తల్లిదండ్రుల యొక్క పేరెంట్స్ యొక్క బాధ్యత అని చెప్పేసి ఉంటుంది అనమాట. విధి అనమాట. సో, ఇది అండి. సో, మనకి ఎక్కువ అడిగేది ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అడుగుతారు అండి. సో, ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1 ఏప్రిల్ 2010లో అమలులోకి వచ్చింది అనమాట. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. మనకి నెక్స్ట్ అడిగిన క్వెషన్ ఏంటి అంటే మనకి ఇది కెమిస్ట్రీ నుంచి అడిగారండి. కృత్రిమ వర్షాల కోసం మేఘాలపై ఏ రసాయనాన్ని వాడతారో అడిగారండి. సో, కృత్రిమ వర్షాలు మనకి చాలా ఎక్కువగా ఉంది కదండీ. సో, ఢిల్లీలో పొల్యూషన్ అవ్వడం, సో, దాని విధంగా ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో, కృత్రిమ వర్షాలు రావడానికి ఏ కెమికల్ వాడతారు అంటే మనకి ఆన్సర్ డి అండి. సిల్వర్ అయోడైడ్ అనమాట. సో, దీని యొక్క రసాయనం వచ్చేసి AgI అండి. సో, ఇది గుర్తుంచుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం చూసుకోవాలి అంటే మనకి ఈ కృత్రిమ వర్షాలు ఉన్నాయి కదండీ. ఇప్పటి వరకు ఏ దేశం ఎక్కువ ఉపయోగించింది లేకుంటే లైక్ ఎట్లా దుబాయా లేకపోతే ఉంటాయి కదా! సో, ఆ స్టడీస్ చూసుకోవాలి. అలా కూడా అడగొచ్చు. సో, నెక్స్ట్ మనం కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మనకి ఎగ్జామ్‌లో ఎక్కువ అడుగుతారండి. సో, ఎలా అడుగుతారంటే గాజుపై అక్షరాలను రాయుటకు ఏ కెమికల్ వాడతారనమాట. హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం. సో, మంటను ఆర్పుటకు దేన్ని వాడతారో మనందరికీ తెలుసు కదా! చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. కార్బన్ డయాక్సైడ్. మనకి ఫ్రిడ్జెస్ ఉంటాయి కదా! రిఫ్రిజిరేటర్‌లో దేన్ని వాడతారు ఏ కెమికల్ అంటే ప్లియాన్ అండి. సో, ఇది మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. చాలా ఎగ్జామ్స్‌లో అడిగారు. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ అండ్ క్వెషన్ ఏంటి అంటే హిస్టరీ నుంచి అడిగారండి. మగధ రాజ్యాన్ని పరిపాలించిన మొదటి రాజవంశం ఏది అడిగారండి. సో, మనకి మగధ రాజ్యం తెలుసు కదండీ. మనకి 16 మహాజనపదాలు ఉంటాయి కదా! అందులో 15 మహాజనపదాలని ఓడించి కూడా చాలా శక్తివంతమైన రాజ్యంగా ఎదుగుతుంది అనమాట మగధ. ఈ మగధని మనకి 3 రాజవంశాలు పరిపాలిస్తారండి. సో, మనకి మగధ రాజధాని ఏది అండి? రాజగృహ అనమాట. సో, అట్లనే మనం దీన్ని గిరి వజ్రం అది కూడా ఇంకోటి ఉంటుంది అనమాట. ఇవి 2 కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వీరిని ఫస్ట్ పరిపాలించిన రాజవంశం ఏదండి? హర్యాంక వంశం అనమాట. ఫస్ట్ హర్యాంక వంశం పరిపాలిస్తారు. వీరి తర్వాత శిశునాగు వంశం. వీరి తర్వాత నందవంశం అండి. సో, హర్యాంక వంశ స్థాపకుడు ఎవరండి? బింబిసాలుడు అనమాట. సో, ఈ బింబిసాలుని చంపేసిన తర్వాత అజాతశత్రువు తర్వాత మనకొచ్చిన వారు ఎవరండి? చివరి వాడనమాట ఈయన. నాగదశకుడు. ఈయన తర్వాత అంటే అజాతశత్రువుతో చాలామంది రాజులు ఉంటారు. బట్ చివరి వాడు ఎవరంటే నాగదశకుడు. సో, నాగదశకుడిని చంపేసి మనకి శిశునాగ వంశంలో నెక్స్ట్ వచ్చింది ఎవరండి? శిశునాగుడు వస్తాడనమాట. శిశునాగు తర్వాత వచ్చిన వాడు ఎవరండి? కాల అశోకుడు వస్తాడు. ఈయన చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మనకి. సో, శిశునాగ వంశం అయిపోయిన తర్వాత వచ్చింది ఏంటి అంటే నందవంశం అండి. సో, ఈ నందవంశంలో మనకి గొప్పవారు ఎవరు అండి? పద్మనాథుడు ఉంటారనమాట. సో, మహాపద్మనాథుడు మనకి నందని పరిపాలిస్తాడు. మన సౌత్ పైన కూడా దండ చేస్తాడనమాట. సో, ఈయన మనకి జైన మతాన్ని ఫాలో అవుతాడు. ఇది చాలా సార్లు అడిగారు. సో, నెక్స్ట్ అడిగింది ఏంటంటే ఈ నందవంశంలో చివరి రాజు ఎవరు అండి? చివరి రాజు ఎవరంటే ధనానందుడు. సో, ఈ ధనానందుడిని ఓడించి మనకి చంద్రగుప్త మౌర్యులు ఏం చేస్తారంటే మనకి మౌర్య వంశాన్ని స్థాపిస్తారు అనమాట. సో, ఈ రోజుకి క్వెషన్స్ ఇవే అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మాకు సపోర్ట్ చేయండి.